వీడియో అయితే స్కిప్ చేయొద్దు, నేను కొన్ని చూపించేది మీకు చూడలేరు, స్కిప్ చేసే వాళ్ళు మీకు కనిపించవుతుంది. ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే వాటర్ వెళ్తుంటుంది. మనం కాలు జారి కిందకి వెళ్ళినైతే కిందకి వెళ్ళిపోతాం, చాలా స్పీడ్గా వస్తుంటుంది. మనం పొరపాటుగా అక్కడికి వెళ్ళకూడదు. ఇదైతే కలర్గా ఉంది. ఈ కాలువలో అయితే ఎక్కువ ఇలాంటి రాయి ఉంటాయి. ఇందులో ఎక్కువ స్టోన్స్, డైమండ్స్ ఎక్కువ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. మళ్ళీ ఇసుక రాయి అన్నమాట ఇది. బట్ ఏంటంటే ఇక్కడ ఐరన్ ఎక్కువ ఉంటాయి ఈ రాయిలో, ఐరన్ గోల్డ్. ఈ రాయిలు మొత్తం తేలిగ్గా ఉంటాయి, వెయిట్ ఉండవు, ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట. గోల్డ్ అయితే ఉంది, గోల్డ్ స్టోన్. మీరు ప్రతిదీ గోల్డ్ అంటున్నారు కదా అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇందులో ఐరన్, గోల్డ్, కాపర్ అన్నీ మిక్స్ అయి ఉంటాయంట ఇందులో. బట్ ఏంటంటే పడిపోయింది. బట్ ఏంటంటే ఇందులో నాకు పెద్దగా తెలియదు. ఇందులో నుంచి డిబేట్ చేస్తారంట, నాకు కూడా తెలియదు. ఇందులో నుంచి కొన్ని కెమికల్ పెట్టి డిబేట్ చేస్తారంటారు. ఎప్పుడు నేనైతే డిబేట్ చేయలేదు, మీకు అంటే ఈ వీడియోలో చూపించినంత మాత్రమే. ఇందులో నుంచి అయితే నేను ఎప్పుడు డిబేట్ చేయలేదు. ఇది గోల్డ్ అనేసి అంటారు, అంటే గోల్డ్ రియల్గా గోల్డ్ కూడా ఉంటాయి ఇందులో. నాకైతే ఒక దగ్గర అయితే ఒక రాయిలో రియల్గా గోల్డ్ అయితే దొరికింది. ఇందులో నుంచి ఇది విడదీస్తారంటారు, మరి నాకు కూడా పెద్దగా తెలియదు. ఒకసారి విడదీయాలన్నా ఆ కెమికల్ ఉండాలి మన దగ్గరికి. కెమికల్ లేని వల్ల మేము ఏం చేయలేము. తెలిసిన వాళ్ళు అయితే ఇలాంటి రాయి అంటే ఇలాంటి గోల్డ్ స్టోన్ మీకు దొరికినట్లయితే ఒకసారి ట్రై చేయండి, విడదీసి చూడండి. గోల్డ్ ఎంత విడిపోతుంది అంటే ఎంత క్లియర్గా ఉంటుంది, ఎంత క్వాలిటీగా ఉంటుందో ఒకసారి విడదీయండి. వీడియో అయితే మాకు టైం అయిపోయింది, కొంచెం దూరం వెళ్ళి ముగించాలనుకుంటున్నాను ఈ వేళతో. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తాము, అక్కడైతే ఇంకా చూపిస్తాం మీకు. అలాగే మీరు చూసిన వాళ్ళంతా మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసే వల్ల మేము ఇంకా కొన్ని వీడియోలు చేసి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇది ఒక రకమైన స్టోన్, అంటే ఇది డైమండ్ స్టోన్. యాక్చువల్లీ ఇది డ్రై అంటే కాలిపోయింది డైమండ్ స్టోన్ ఇది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది గోల్డ్ స్టోన్. ఈ మొత్తం పెద్ద అడవి నుంచి అయితే వస్తాయి. ప్రతి సంవత్సరం వర్షానికి అయితే ఇలాంటి రాయి అయితే కొట్టుకొని ఇలా కాలువల ద్వారా ఇలాగైతే దొరుకుతుంటాయి.
వావ్, ఇక్కడైతే రియల్గా గోల్డ్ ఉంది. ఇది గోల్డ్. గోల్డ్ ఉంది, మొత్తం గోల్డ్ ఉంటాయి అనుకుంటా. మెరుకుడితో తీస్తారంట కదా, నాకు కూడా తెలియదు, తీయలేదు. ఒకవేళ మీరు తీయాలనుకుంటే ఈ స్టోన్స్ అయితే నేను నా దగ్గర పెట్టుకుంటాను. తీసేవాళ్ళంటే ఒకవేళ మీరు నా దగ్గరలో ఉంటే మీకైతే ఇస్తాను. మీరు తీయాలనుకుంటే తీయండి. నాకైతే ఇలాంటిది తెలియదు తీయడానికి. అలాగే ఈ వీడియోతో నేను ఇక్కడ నుంచి ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.